the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం అనే టాపిక్ని ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం చంద్రయాన్ 3. అలాంటి చంద్రయాన్ 3కి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మరొకసారి చెప్తాను, గుర్తుంచుకోండి. దాంతోపాటు ఈరోజు ఒక పేరు వార్తల్లోకి వచ్చింది, శివశక్తి. శివశక్తి అనే పేరు ఎందుకు వార్తల్లోకి వచ్చింది, దేనికి నామకరణం చేసింది, ప్రత్యేకత చూద్దాము. సో చంద్రయాన్ 3 ప్రాజెక్ట్కి సంబంధించి ముందుగా 2 డేట్స్ గుర్తుంచుకోండి. జూలై 14th, ఆగస్ట్ 23rd, 2023, 2023 సంవత్సరానికి సంబంధించి ఈ 2 డేట్స్. ఎందుకు 2 డేట్స్ అంటున్నానంటే, జూలై 14th రోజున చంద్రయాన్ 3 ప్రయోగం అనేది రాకెట్ని లాంచ్ చేయడం జరిగింది. ఎక్కడి నుండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మనకు తిరుపతి జిల్లా షార్ కేంద్రం లేదా శ్రీహరికోట నుండి లాంచ్ వెహికల్ మార్క్ 3 రాకెట్ ద్వారా చంద్రయాన్ 3 ప్రయోగం అనేది ప్రారంభమైంది. ఇస్రో వారు చేయడం జరిగింది, ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. అలాంటి చంద్రయాన్ 3కి సంబంధించి ల్యాండర్ పేరేంటి? విక్రమ్ ల్యాండర్ చంద్రుని పైన అడుగు పెట్టడం జరిగింది. ఏ రోజున? ఆగస్టు 23rd, 2023 రోజున సాయంత్రం భారత కాలమాన ప్రకారం 6:04 విక్రమ్ ల్యాండర్ చంద్రుని పైన అద్భుతంగా ల్యాండింగ్ అయింది. అదే విజయవంతం. మరి ఇక్కడ ఇంకొకటి గుర్తుంచుకోండి, రోవర్. సో రోవర్ ప్రొనౌన్సియేషన్లో రోయర్ అనొచ్చు. సో రోవర్ పేరేంటి? ప్రగ్యాన్ రోయర్. ఇది గుర్తుంచుకోండి. ఇక్కడ టాపిక్ ఏంటంటే, చంద్రునికి సంబంధించి దక్షిణ ధ్రువం పైన అడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారతదేశాన్ని చూడడం జరిగింది. ల్యాండ్ అయింది. దక్షిణ ధ్రువం పైన ల్యాండ్ అయిన మొట్టమొదటి దేశంగా మన త్రివర్ణ పతాకం భారతదేశం చరిత్రలో నిలిచిపోయింది, మొట్టమొదటి దేశం. ఇక చంద్రుని పైన ల్యాండ్ అయిన 4వ దేశంగా అమెరికా, చైనా, రష్యా ఇప్పటికే సాధించాయి, చంద్రుని పైన ల్యాండింగ్ కావడం జరిగింది. భారతదేశం యొక్క ప్రత్యేకత మాత్రం దక్షిణ ధ్రువం, సుదూర ప్రాంతం, దక్షిణ ధ్రువంలో ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా భారతదేశం ఒక అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఇవన్నీ మనకు తెలుసు. ఇక చంద్రుని పైన అక్కడ కనిపించే రేర్ ఎర్త్ మెటల్స్ కానీ, రేర్ మెటల్స్ అంటాం, అరుదైన ఖనిజాలు ఏవైతే ఉంటే వాటిపైన కానివ్వండి, అండ్ ఎట్ ద సేమ్ టైం హీలియం 3 పైన కానివ్వండి, అక్కడ ఉండే అట్మాస్ఫియర్ పైన కానివ్వండి, పరిశోధనలు చేస్తూ ఉంటుంది ఇక రోవర్. ఇవన్నీ మనకు తెలుసు. మరి చంద్రుని పైన విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టడం జరిగింది కదా, అలాంటి విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయిన ప్లేస్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేస్కి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్నటి రోజున ఒక నేమ్ని కాయిన్ చేశారు, ఒక పేరుని పెట్టారు. అదే శివశక్తి. గుర్తుంచుకోండి, ఇటీవల వార్తలు నిలిచిన శివశక్తి ఇటువంటివి అడుగుతారు. ఇది చంద్రుని పైన మన భారతదేశానికి సంబంధించి చంద్రయాన్ 3 ప్రాజెక్టులో భాగంగా విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ అయిన ప్రదేశానికి పేరును పెట్టడం జరిగింది, శివశక్తి. ఇలాంటి పేర్లు ఉన్నాయి. స్టడీ ఆఫ్ మూన్ ఈజ్ సెలినాలజీ. సెలిన్ అంటే మూన్. అలాంటిది చంద్రుని పైన మొట్టమొదటిసారి మానవుడు అడుగుపెట్టిన ప్రాంతానికి సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అని చెప్పేసి మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో చూస్తూ ఉంటాం. సీ ఆఫ్ ట్రాంక్విలిటీ ఎక్కడ ఉంది అటువంటివి. సో ఇక్కడ శివశక్తి అనేది భారతదేశం నామకరణం చేసింది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకి హాజరీ, గ్రీస్ దేశానికి హాజరీ, అక్కడ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని పొందడం జరిగింది. మనం నిన్న క్లాస్లో చూసాము. సో నేరుగా ఇండియాకి రాగానే, భారతదేశానికి రాగానే బెంగళూరులోని ఇస్రో కేంద్రాన్ని తను సందర్శించడం జరిగింది. శాస్త్రవేత్తల కృషిని అభినందించడం జరిగింది. అందులో భాగంగా శివశక్తి అనే పేరుని తను ప్రస్తావించారు. సో చూడండి, చంద్రయాన్ 3 ద్వారా అసాధారణ విజయం నమోదు చేశామని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలిపారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సెల్యూట్ చేస్తున్నట్టు భావోద్వేగానికి గురయ్యారు. ఇస్రో సాధించిన విజయం చాలా గర్వకారణం. చంద్రుడిపై భారత్ అడుగుపెట్టింది. అంతరిక్ష చరిత్రలో సరికొత్త చరిత్రను భారత్ సృష్టించింది. ఇప్పుడు భారత్ చంద్రుడిపై ఉంది. భారత్ సత్తా ఏమిటో ప్రపంచానికి చాటాము. ప్రపంచంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపగలమని మనం నిరూపించడం జరిగింది. గతంలో ఎవరూ చేయలేనిది ఇప్పుడు మనం చేశాం. కాబట్టి చంద్రయాన్ 3 దిగిన, ఆ ల్యాండర్ దిగిన ప్రదేశానికి శివశక్తి అనే పేరుని పెట్టుకుందామని ప్రస్తావించడం జరిగింది. ఇక చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ సంబంధించి ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న ప్రముఖ వ్యక్తులు కానివ్వండి, ఇస్రో చీఫ్ ప్రస్తుతం సోమనాథ్ గారు కానివ్వండి, వీళ్ళందరి పేరు గుర్తుంచుకోండి. ప్రాజెక్ట్ డైరెక్టర్ వచ్చేసి వీరముతువేల్ కానివ్వండి, మిషన్ డైరెక్టర్ పేరు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్.
అండ్ నెక్స్ట్ 6 న్యూ కంట్రీస్ టు జాయిన్ బ్రిక్స్ ఇంక్లూడింగ్ ఇరాన్ అండ్ సౌదీ అరేబియా. సో బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు అంటే బ్రిక్స్ కూటమిలోని సభ్య దేశాల యొక్క దేశాధినేతలు హాజరైన సదస్సు ఎక్కడ జరిగింది ఈ సంవత్సరం 2023 బ్రిక్స్ సదస్సు శిఖరాగ్ర సదస్సుకి ఆతిథ్యం ఇచ్చిన దేశం సౌత్ ఆఫ్రికా దక్షిణాఫ్రికా. సో దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్బర్గ్లో జరిగింది 2023 ఆగస్టు 22 నుండి 24 మధ్య. గుర్తుంచుకోండి. అందులో భారతదేశం తరపున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వెళ్ళడం జరిగింది. నిన్నటి క్లాస్లో మీకు ఎక్స్ట్రా టాపిక్స్ కూడా చెప్పాను. నరేంద్ర మోదీ గారు బ్రిక్స్ దేశాలకి సంబంధించిన ఈ సదస్సుకి హాజరైన ప్రముఖులకు కొన్ని అద్భుతమైన గిఫ్ట్లు ఇచ్చారని చెప్పేసి, ఆ గిఫ్ట్లకు సంబంధించి తెలంగాణకి సంబంధించి, మధ్యప్రదేశ్కి సంబంధించి ఆ షాల్ ఏంటి ఇవన్నీ కూడా మనం చూసాము. సో ఇక్కడ మరి బ్రిక్స్కి సంబంధించి సదస్సు ఈ సంవత్సరం ఎక్కడ జరిగింది? జోహాన్నెస్బర్గ్లో. ఎక్కడది? సౌత్ ఆఫ్రికా. ఎన్నవ సదస్సు? బ్రిక్స్ దేశాలకు సంబంధించి శిఖరాగ్ర సదస్సు 15th సమ్మిట్ 15వ సదస్సు. ఎగ్జామినేషన్ నెంబర్ కూడా అడుగుతారు. 2001 సంవత్సరంలో బ్రిక్ అనే కూటమి ఏర్పడింది. బ్రిక్. ఆ తర్వాత గోల్డ్మన్ సాక్ కాయిన్ చేసిన పదం ఆధారంగా సౌత్ ఆఫ్రికా చేరికతో 2010 నుండి బ్రిక్స్గా మనం చూస్తున్నాం. బ్రిక్స్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 5 దేశాల కూటమి. గుర్తుంచుకోండి. మరి అలాంటి బ్రిక్స్కి సంబంధించి హెడ్ క్వార్టర్ ఇక్కడ షాంఘై. మరి ఇప్పటివరకు 5 దేశాలు ఉండే ఈ బ్రిక్స్ ఏదైతే ఉంటుందో కూటమి ఇప్పుడు మరొక 6 దేశాల చేరిక అధికారికంగా చూడబోతున్నాం. ఆ దేశాలు ఏంటంటే అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా అండ్ యుఏఈ. 6 దేశాల పేర్లు చెప్పాను చూడండి. సో అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దే బికేమ్ ద పార్ట్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ బ్రిక్స్ అని గుర్తుంచుకోండి. జనవరి 1, 2024 నుండి పూర్తి స్థాయి సభ్యత్వంతో ఈ దేశాలను మనం చూడబోతున్నాం. ఇదొకటి ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ బ్రిక్స్కి సంబంధించి 15వ సదస్సు ఏదైతే ఉంటుందో దాని యొక్క థీమ్ ఏంటి అంటారు. సో థీమ్ వచ్చేసి బ్రిక్స్ అండ్ ఆఫ్రికా. బ్రిక్స్ అండ్ ఆఫ్రికా పార్ట్నర్షిప్ ఫర్ మ్యూచువల్లీ యాక్సెలరేటెడ్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఇంక్లూజివ్ మల్టీలాటరలిజం అనే థీమ్తో ఈ సదస్సు జరిగింది. థీమ్స్ ఎప్పుడైనా ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి, తెలుగులోకి అనువదించకండి. సో చాలా క్వశ్చన్స్ పేపర్లో, పోటీ పరీక్షల క్వశ్చన్ పేపర్స్లో అనువాద తప్పిదాలు జరుగుతున్నాయి. కాబట్టి థీమ్స్ ఏదున్నా, ఎక్కడ ఏ సదస్సుకి సంబంధించిన ఏ డేకి సంబంధించిన థీమ్ కనుక మీరు చదివితే ఆ థీమ్ని ఇంగ్లీష్లోనే నేర్చుకోండి, లేదా ఏ భాషలో ఉంటే ఆ భాషలోనే ఆ థీమ్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ఇది ఇక్కడ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వేగంగా తగ్గిపోతున్న పక్షులు అని చెప్పేసి చాలా నివేదికలు చెప్తున్నాయి. పక్షుల జనాభా తగ్గిపోతుంది. కారణాలు ఏంటి అవన్నీ కూడా మనకి ఇక్కడ చూద్దాము. 3 దశాబ్దాల్లో, దశాబ్దం అంటే 10 ఏళ్ళు, 3 దశాబ్దాలు అంటే గత 30 ఏళ్లలో 60% పక్షులు కనుమరుగైనాయి అంట. దేశంలోని పరిస్థితిపై తాజాగా విశ్లేషణ జరిగింది. అదేంటో చూద్దాం. పర్యావరణపరమైన పక్షులకు సంబంధించి సవాళ్ళు పక్షుల మనుగడ పైన కూడా తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. గడిచిన 30 ఏళ్లలో మన దేశంలో అధ్యయనం చేసిన 338 పక్షి జాతుల్లో 60% సంఖ్యాపరంగా తగ్గిపోయాయంట. 13 ప్రభుత్వేతర సంస్థలు దేశవ్యాప్తంగా 30,000 మంది పక్షి ప్రేమికులు అందించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ సంగతిని తేల్చడం జరిగింది. మొత్తం 942 పక్షి జాతులను అధ్యయనం చేసిన మీదట 338 జాతులకు సంబంధించి దీర్ఘకాలిక ధోరణను నిర్ధారించగలిగారు. వీటిలో 204 జాతుల సంఖ్య తగ్గిపోగా 98 జాతులు స్థిరంగా ఉన్నాయి. 36 జాతుల సంఖ్య పెరిగింది. కొన్ని పక్షి జాతుల సంఖ్య పెరగడానికి మరికొన్ని తగ్గడానికి మధ్య సంబంధం ఏమున్నా అనే అంశంపై ఇంకా శాస్త్రవేత్తలు ఎలాంటి అంశాన్ని కూడా తేల్చలేకపోయారు. ఇక్కడ మనకేంటంటే సో బట్టమేక పక్షి ఏదైతే కొన్ని పక్షుల పేర్లు చూడండి. అండ్ తెల్లపొట్ట హెరాన్ అండ్ బెంగాల్ ఫ్లోరికాన్ అండ్ పిన్స్ ఫీవర్ ఇటువంటి పక్షులు ఏవైతే ఉంటే అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి అంట. సో ఇలా పక్షులకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో చూడండి. ఇటువంటి నివేదికలు ఏవైతే ఉంటాయో, గణాంకాలు ఏవైతే ఉంటాయో, అందులోని పర్యావరణానికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ఎగ్జామినర్ ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. నంబర్స్ గుర్తుంచుకోండి. ఇక్కడ నేను ప్రొనౌన్స్ చేసిన నంబర్స్ ఏవైతే ఉంటాయో ఆ నంబర్స్ నుండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? సో దాదాపు వేగంగా తగ్గిపోతున్న పక్షులు ఎంత శాతం తగ్గిపోతున్నాయి, ఏ విధంగా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి చూడండి. అండ్ కొత్త వందే భారత్ రైళ్లలో బ్లాక్ బాక్స్ తరహా సాంకేతికత. బ్లాక్ బాక్స్ అనగానే మనకు యాక్చువల్గా బ్లాక్ బాక్స్ దట్ ఈస్ నాట్ ఇన్ బ్లాక్ కలర్. బ్లాక్ బాక్స్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? విమానం గుర్తుకొస్తుంది. విమానం యొక్క టేల్ పార్ట్లో బ్లాక్ బాక్స్ అనేది ఉంటుంది, ఆరెంజ్ కలర్లో ఉంటుంది.
అంటే విమానం సంబంధించి ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, ఆ ప్రమాదం జరిగినప్పుడు దానికి గల కారణాలు ఏంటి, ఎటువంటి పరిస్థితుల వల్ల అది జరిగిందని చెప్పేసి బ్లాక్ బాక్స్ ఏదైతే ఉందో దాన్ని డిస్ఫర్ చేస్తే మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాంటి బ్లాక్ బాక్స్ తరహా సాంకేతికతని మన భారతదేశంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన వందే భారత్ ట్రైన్స్లో కూడా తీసుకొస్తామని చెప్పేసి ఒక ప్రకటన. వందే భారత్ రైళ్లలో సాంకేతికతను జోడించి ప్రమాదాలను తగ్గించాలని భారతీయ రైల్వే భావిస్తోంది. విమానంలో మాదిరి బ్లాక్ బాక్స్లను వీటి ఇంజన్లలో అమర్చేలా పశ్చిమ బెంగాల్లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ ప్రస్తుతం 4 వందే భారత్ ఇంజన్లను తయారు చేస్తున్నారు. సెప్టెంబర్లో వాటిని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పరీక్షిస్తారు. బ్లాక్ బాక్స్ తరహా సాంకేతికత లోకో పైలట్ కదలికలన్నీ కూడా గమనించి నమోదు చేస్తుంది. రైలు ఏదైనా ప్రమాదానికి గురైతే ఈ సమాచారం ఆధారంగా కారణాలను గుర్తిస్తారు. రైలు ఇంజన్ ముందు భాగం 20 డిగ్రీలుగా ఉండేదని దాన్ని 45 డిగ్రీలకు మార్చి రైలు వేగాన్ని పెంచనున్నామని చెప్పడం జరిగింది. సో ఈ లోకోమోటివ్ వర్క్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో చెప్తున్నారు, అంటే రైలు యొక్క షేప్ కూడా దాని వేగం పైన ప్రభావాన్ని చూపిస్తుంది. షేప్ ఏదైతే ఉందో షార్ప్గా ఉందనుకో, అందుకే బుల్లెట్ ట్రైన్స్ ఎలా ఉంటాయి. సో ముందు షేప్ చూడండి, బుల్లెట్ ట్రైన్స్ వచ్చేసి ఇలా ఉంటాయి. సో ట్రైన్ వచ్చేసేసి అదే కొన్ని మనం ట్రైన్స్ కానీ చూస్తే ఈ విధంగా ఉంటాయి. రైలు యొక్క వేగాన్ని ఆ ఎదురుగా వచ్చే గాలి కూడా అడ్డుకుంటుంది. సో ఇక్కడ సులభతరంగా దాని యొక్క షేప్ని మార్చి కూడా వేగాన్ని పెంచవచ్చు, రైలు యొక్క వేగం. అందుకే బుల్లెట్ ట్రైన్స్ ఎక్కువగా ఇట్లా షార్ప్గా ఉంటాయి, స్టీప్గా చూడండి. ఓకేనా, ఈ విధమైన అంశం. అండ్ ఉత్తమ ఆకర్షణీయ నగరం ఇందోర్. ఇటీవల ప్రతిష్టాత్మక పురస్కారాలు పర్యావరణానికి సంబంధించి ఆ పురస్కారాలు ఏంటంటే ఇండియా స్మార్ట్ సిటీ 2022 అవార్డ్స్. ఇండియా స్మార్ట్ సిటీ 2022 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అందులో ఎవరెవరు టాప్ పొజిషన్లో ఉన్నారో చూస్తే సరిపోతుంది. ఉత్తమ ఆకర్షణీయ నగరంగా మరొకసారి ఇందోర్ సిటీ, మధ్యప్రదేశ్లోని ఇందోర్ సిటీ ఎప్పుడు కూడా ఇటువంటి స్వచ్ఛ భారత్ కానివ్వండి, స్మార్ట్ సిటీ అవార్డ్స్లో కానీ టాప్లో ఉంటుంది. ఇక ద్వితీయ తృతీయ స్థానాల్లో సూరత్ అంటే గుజరాత్, నెక్స్ట్ ఆగ్రా యూపీకి సంబంధించి. పారిశుద్ధ్యంలో కాకినాడకు, మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడకు 2వ బహుమతి వచ్చింది పారిశుద్ధ్య రంగంలో. తెలంగాణకు ఒక్కటి కూడా రాలేదు. ఇండియా స్మార్ట్ సిటీ 2022 అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వివిధ కేటగిరీల్లో అవార్డులు ఏ విధంగా ఉన్నాయంటే జాతీయ ఆకర్షణీయ నగరం ఇందోర్ ప్రథమ స్థానము, సూరత్ ద్వితీయ, ఆగ్రా తృతీయ. కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రథమ స్థానం చండీగఢ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఉత్తమ రాష్ట్రం అవార్డు ఏ రాష్ట్రంకి వచ్చింది స్మార్ట్ సిటీ అవార్డ్స్లో అంటే మధ్యప్రదేశ్ ప్రథమ, అండ్ తమిళనాడు సెకండ్, రాజస్థాన్ ఉత్తరప్రదేశ్ తృతీయ. పారిశుద్ధ్య రంగంలో ఇందోర్ ఫస్ట్, గోబర్ధన్ బయో సిఎన్జి ప్లాంట్ ఏర్పాటు వల్ల. అండ్ సెకండ్ కాకినాడ ఘన వ్యర్థాల నిర్వహణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ యొక్క నిర్వహణ అద్భుతంగా. అండ్ అహ్మదాబాద్ ఇంటింటా వ్యర్థాల సేకరణ కాను. చండీగఢ్ ఘన వ్యర్థాల నిర్వహణ. వీటికి సంబంధించి రావడం జరిగింది. స్మార్ట్ సిటీ అవార్డ్స్, ఇండియా స్మార్ట్ సిటీ అవార్డ్స్ 4th ఎడిషన్ కేంద్ర ప్రభుత్వము ప్రకటించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మీరు చూడాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి, లేదా గుర్తించే పరిజ్ఞానం ఉంటే చాలు. అండ్ నెక్స్ట్ ఐఐటి. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో ఒక అంశము ఐఐటీస్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షను దృష్టిలో ఉంచుకొని తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను ఎలా గుర్తుపట్టాలి అంటే రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇచ్చే అంశాలు. ఉదాహరణకి ఐఐటీస్ రెగ్యులర్గా వార్తలకు వస్తున్నాయి, వారానికి 2-3 సార్లు. వార్తలు నిలిచిన వివాదాస్పద ప్రాంతాలు లేదా కాంట్రవర్షియల్ ప్లేసెస్ అటువంటివి. అండ్ దాంతోపాటు ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన ర్యాంకింగ్స్, నివేదికలు లేదా సూచీలు, ప్రపంచ దేశాలకు సంబంధించిన అంశాలు. అండ్ యునెస్కోకి సంబంధించి, జిఐ ట్యాగ్కి సంబంధించి ఇటువంటివి, రక్షణ రంగానికి సంబంధించిన అంశాలు, వీటి ప్రత్యేకంగా చూడండి. సో ఇక్కడ ఐఐటీస్, ఐఐటి మద్రాస్, ఐఐటీలో కూడా అత్యధిక సార్లు వార్తలు ఇస్తున్న ఐఐటి అంటే ఐఐటి మద్రాస్. ఐఐటి మద్రాస్ అండ్ యుఏఈ రీసెర్చర్స్ డెవలప్ కూలింగ్ సొల్యూషన్ ఫర్ ఎలక్ట్రానిక్ డివైజెస్. ఎలక్ట్రానిక్ డివైజెస్కి కూలింగ్ చేసే సొల్యూషన్ టెక్నాలజీ టెక్నిక్ని తీసుకొస్తూ ఐఐటి మద్రాస్ ఎవరి సహకారంతో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాస్త్రవేత్తల సహకారంతో ఒక ఇన్నోవేషన్తో వార్తల్లోకి వచ్చింది. సో ద లేటెస్ట్ బ్రేక్ త్రూ, ప్రస్తుతం ఈ ఇన్నోవేషన్ ఏంటంటే మినీ ఛానల్ హీట్ ఎక్స్చేంజర్స్. ద ప్రాసెస్ యూజెస్ సో ఆన్సేజర్ విఎన్ ఎఫెక్ట్. ఆన్సేజర్ విఎన్ ఎఫెక్ట్ అనేది దేనికి సంబంధించింది? ఇట్ ఈస్ ఎ సొల్యూషన్ ఫర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఫర్ కూలింగ్, టు డెవలప్ కూలింగ్ ఇన్ ఎలక్ట్రానిక్ డివైజెస్ అని గుర్తుంచుకోండి. ఎలక్ట్రానిక్ డివైజెస్లో కూల్ చేసే సామర్థ్యానికి సంబంధించి ఒక టెక్నిక్. ఈ ఎఫెక్ట్ని ఎవరు తీసుకొచ్చారు? ఐఐటి మద్రాస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శాస్త్రవేత్తలు, గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ సైంటిస్ట్ సాల్వ్ ద జెనెటిక్ పజిల్ ఆఫ్ సెక్స్ రిలేటెడ్ వై క్రోమోజోమ్.
పురుషుల్లో ఉండే వై క్రోమోజోమ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి వై క్రోమోజోమ్ల పూర్తి జన్యు క్రమాన్ని ఆవిష్కరిస్తూ ఎవరి వార్తలకు వచ్చారంటే పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ పెన్సిల్వేనియా శాస్త్రవేత్తలు 62 మిలియన్ల డిఎన్ఏ జతల పరిణామ క్రమాన్ని వాళ్ళు గుర్తించారు. సో మనిషికి సంబంధించి ముఖ్యంగా పురుషులకు సంబంధించి వై క్రోమోజోమ్ల పూర్తి జన్యు క్రమాన్ని ఆవిష్కరించడం జరిగింది. సంతానోత్పత్తికి సంబంధించి వాటి ప్రభావం కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్క్లూజివ్గా స్టడీ చేశారు. ఎవరు స్టడీ చేశారు, ఏం స్టడీ చేశారు, దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్, రక్షణ రంగానికి సంబంధించి డిఏసి అంటాం, డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్. రక్షణ రంగానికి సంబంధించి రక్షణ అవసరాలు తీర్చుకోవడంలో భాగంగా ఎంత మొత్తంలో ఖర్చు చేయాలి, ఎంత మొత్తంలో నిధులు విడుదల చేయాలి అని చెప్పేసి డిఏసి ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది. ఈ డిఎస్సికి హెడ్ ఎక్సఫిషియల్ ఎవరు ఉంటారంటే రక్షణ శాఖ మంత్రిగా విధులు నిర్వర్తించే వ్యక్తి ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ గారు. సో రాజ్నాథ్ సింగ్ గారు ఆధ్వర్యంలో ఇటీవల డిఎస్సి మీటింగ్ జరిగింది. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారు క్లియరెన్స్ ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే 7,800 కోట్ల రూపాయలతో ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ త్రివిధ దళాల్లో అధునాతనమైన పరికరాలు సమకూర్చుకునే ఉద్దేశంలో భాగంగా అందులో ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, వైమానిక దళానికి సంబంధించి, సైనికులకు సంబంధించి, ఆర్మీకి సంబంధించి, నావికా దళానికి సంబంధించి రకరకాల ఆయుధాలకు సంబంధించి వాటిని మనం సమకూర్చుకోవాలని చెప్పేసి ఉదాహరణకి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి MI-17 V5 హెలికాప్టర్స్ కానివ్వండి వాటిని కొనుగోలు చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఆర్మీకి సంబంధించి గ్రౌండ్ బేస్డ్ అటానమస్ సిస్టమ్ అండ్ ఎట్ ద సేమ్ టైం లైట్ మిషన్ గన్స్, బ్రిడ్జ్ లేయింగ్ ట్యాంక్ కానివ్వండి, నావీకి సంబంధించి MS-60 రోమియో హెలికాప్టర్స్ అంటే ఇక్కడ నుండి అమెరికా నుండి కొనుగోలు చేయాలి. ఎంత మొత్తంతో మొత్తం వీరి యొక్క రక్షణ అవసరాల్లో భాగంగా 7,800 కోట్ల రూపాయల ఆమోదం తెలపడం జరిగింది రక్షణ రంగానికి సంబంధించి ఆయుధాల సమకూర్చుకోవడం కోసం. అండ్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా రాష్ట్రీయ అంశం అనే కాదు యాక్చువల్లీ ఇంపార్టెంట్ టాపిక్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి జాతీయ అంశాలు. భూతాపానికి నెట్ జీరోతో చికిత్స అనే అంశం వార్తల్లోకి వచ్చింది. పెరుగుతున్న భూతాపాన్ని నియంత్రించాలంటే కర్బన ఉద్గారాలను 0 స్థాయికి చేర్చడమే మార్గమని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు అన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శుక్రవారం E20 సమ్మిట్ అండ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ని నిర్వహించారు. పారిశ్రామిక రంగంలో నెట్ జీరో సాధన అనే అంశంపై నిర్వహించిన సదస్సును గవర్నర్ తమిళిసై గారు ప్రారంభించారు. సులభంగా చెప్పాలంటే భూతాపాన్ని భూమికి వచ్చిన జ్వరంగా అభివర్ణించవచ్చని, నెట్ జీరో అనే చికిత్సతోనే నయం చేయవచ్చు. నెట్ జీరో ఎంతైతే వేడి విడుదలవుతుందో దాన్ని తగ్గించడం, నెట్ జీరోని దానికి చికిత్సని అంట, గుర్తుంచుకోండి. రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా అవార్డు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ప్రతిష్టాత్మక జైవిక అవార్డు రావడం జరిగింది. తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రాష్ట్రాలు పొందుతున్న ప్రతిష్టాత్మక పురస్కారాలను గుర్తుంచుకోండి. ఏ సంస్థలు ప్రదానం చేసినాయో చూడండి. రాష్ట్ర ప్రభుత్వానికి మరొక ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రకృతి సాగు, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు జైవిక్ ఇండియా అవార్డు దక్కింది. దీనికో గుర్తుంచుకోండి. ఈ మేరకు ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్ అనే ఒక సంస్థ 2023 సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జైవిక్ ఇండియా అవార్డుని ప్రకటించింది. జాతీయ స్థాయిలో 10 విభాగాల్లో 51 అవార్డులను వెల్లడించగా ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 పురస్కారాలు దక్కడం విశేషం. జైవిక్ అవార్డు ఎవరిచ్చారు, ఎవరు ప్రదానం చేస్తున్నారు? ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రతిష్టాత్మక పురస్కారం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే చంద్రయాన్ 3కి సంబంధించి ప్రాజెక్టులో భాగంగా విక్రమ్ ల్యాండర్ దిగిన ఆ ప్రదేశానికి శివశక్తి అనే ఒక పేరుని నామకరణం చేయడం జరిగింది భారత ప్రధాని గారు. సో బ్రిక్స్ కూటమిలో చేరనున్న 6 కొత్త దేశాలు, ఆ దేశాల పేర్లు గుర్తుంచుకోండి. 15th బ్రిక్స్ సమ్మిట్ యొక్క థీమ్ గుర్తుంచుకోండి. వేగంగా తగ్గిపోతున్న పక్షులు అని చెప్పే అంశము. అండ్ కొత్త వందే భారత్ రైళ్లలో బ్లాక్ బాక్స్ తరహా సాంకేతికత, రైలు ప్రమాదాలకు సంబంధించి కారణాలు తెలుసుకోవడానికి ఉత్తమ ఆకర్షణీయ నగరంగా భారతదేశంలో ఇందోర్ సిటీ నిలిచింది. మరొకసారి 4వ ఇండియా స్మార్ట్ సిటీ 2022 అవార్డ్స్లో IIT మద్రాస్ మరియు UAE శాస్త్రవేత్తలు సంయుక్తంగా ఎలక్ట్రానిక్ డివైజెస్లో కూలింగ్ సొల్యూషన్ని డెవలప్ చేస్తూ వార్తల్లోకి వచ్చారు. అండ్ సైంటిస్ట్ సాల్వ్ ద జెనెటిక్ పజిల్ ఆఫ్ సెక్స్ రిలేటెడ్ వై క్రోమోజోమ్. ఏ శాస్త్రవేత్తలు? పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ వారు 7,800 కోట్ల రూపాయల నిధుల ఆమోదాన్ని తెలిపారు రక్షణ రంగంలో అధునాతనమైన ఆయుధాలను సమకూర్చుకోవడానికి.
నెక్స్ట్ భూతాపానికి నెట్ జీరోతోనే చికిత్స చేయొచ్చు అని చెప్పేసి తమిళిసై సౌందరరాజన్ గారు చెప్పారు. E20 సమ్మిట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిష్టాత్మక జైవిక్ ఇండియా పురస్కారాన్ని ప్రదానం చేస్తూ వార్తల్లోకి వచ్చిన సంస్థ ఇంటర్నేషనల్ కాంపిటెన్స్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ అగ్రికల్చర్. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.